18 నయనాల నిర్మాణంలో నుంచి శార్ధుల పెద్దగా అరుస్తూ లోయలో పడిపోతుంది. ఒకవైపు అసురలో క్రూర స్వభావం అంతకంతకు పెరిగిపోతూ ఉంటే దాని పుల్సుల నుంచి ఎరుపు రంగు తరంగాలు బయటకొచ్చి నిర్మాణాన్ని ఊపేశాయి. చూస్తుండగానే నిర్మాణం మీద పగుళ్లు ఏర్పడి కొన్ని నిమిషాల తర్వాత భళ్లున శబ్దం చేసుకుంటూ పేలిపోయింది. దానిలో ఉన్న వారంతా తలో దిక్కుకు వెళ్లి పడిపోయారు. అంతలో లోయలో పడ్డ శార్ధుల నెమ్మదిగా ఎగురుతూ పైకి వచ్చింది. మరో అరగంటపాటు అసుర అలా అరుస్తూనే ఉంది. అంత పెద్ద నిర్మాణాన్నే కూల్చిన దాని శక్తికి అందరూ విస్తుపోయారు. చివరికి మహావీర తన చేతి నుంచి నారింజరంగు తరంగాలను వదిలాడు. ఎంతటి విధ్వంసాన్నైనా ఆపగలిగే ఆ తరంగాలు అసురని చుట్టేశాయి. అది అరవటం ఆపేసి చివరికి శాంతించింది. వీడిదుంపదెగా కాంతిపుంజాల శక్తిని ఎక్కువ తీసుకోవడం కాదు కాని నా చావుకొచ్చి పడింది. 10,000 అడుగుల అగాధం వరకు వెళ్ళిపడ్డాను. అమ్మా అని ముక్కుతూ మూర్గుతూ వీరా దగ్గరకు వచ్చింది శార్ధూల. అంతలో తలో దిక్కున పడిన వారంతా తిరిగి వచ్చారు. కొన్ని నిమిషాల తర్వాత అసుర తిరిగి మామూలు స్థితికి చేరుకొని కిందకి వచ్చింది. ఒరేయ్, నువ్వీసారి మోతాదుకు మించి శక్తి తీసుకుంటే నేనే నిన్ను చావకొడతాను అని అసుర నెత్తిన ఒక్కటి పీకింది శార్ధుల. రాగిణి చప్పట్లు కొడుతూ శభాష్ వీరా, నీతో ప్రయాణం చేస్తే రోజుకో అద్భుతాన్ని చూపిస్తావని అర్థమైంది. మొత్తానికి అసురబాధని ఎట్టే తొలగించావు అని మెచ్చుకుంది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నయనాల ద్వారా శక్తినిచ్చిన 9 మంది వలనే ఇది సాధ్యమైంది. అసురలో ఎక్కువగా ఉన్న శక్తిని వాళ్లే లాగేశారు అని చెప్పాడు మహావీర. ఆ తర్వాత అందరూ తిరిగి రాజభవనానికి చేరుకున్నారు. నందివర్ధనుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశానికి అతనికి కృతజ్ఞతలు తెలిపారు. నందివర్ధనుడు ఉదయగిరి రాజ్యం నుంచి 1000 మంది యుద్ధవీరుల్ని ఖడ్గపు కూటమిలో చేర్పించాడు. ఆ 1000 మందికి అసురని నాయకుడిగా చేశాడు మహావీర. అదే రోజు మధ్యాహ్నం భైరవపురం నుంచి తూర్పు దిశగా దట్టమైన అడవుల వైపుగా ఖడ్గపు కూటమి సభ్యులు బయలుదేరారు. దారిలో మేఘాలు సైతం రాక్షస ప్రకాశంతో నల్లగా మారిపోయి ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎటువైపు చూసినా నదులు, వృక్షాలు కూడా రాక్షస ప్రకాశంతో నిండిపోయున్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడని రాక్షస ప్రకాశం ఆ ప్రదేశాల్లో కనిపించింది. వెంటనే ఆ ప్రకాశాన్ని తీసివేయటానికి సప్తవర్ణాల స్తంభాన్ని ఉపయోగించాడు మహావీర. కూటమి సభ్యులు గుంపులు గుంపులుగా నడుస్తూ ఉంటే వాళ్లకంటే ముందు స్తంభం కదులుతూ చుట్టుపక్కల ఉన్న రాక్షస ప్రకాశాన్ని మింగేస్తోంది. 9 రంగుల దివ్య కిరణాలు దాదాపు 10 లక్షల అడుగుల వరకు విస్తరించాయి. ఇంకా స్తంభంలో నుంచి కొన్ని దివ్య చిహ్నాలు వేగంగా ప్రయాణించి ఇంకా దూరంగా వెళ్లాయి. అది చూసి రాగిణి, అసలు ఇలాంటి గొప్ప ఆయుధాన్ని మహావీర ఎలా తయారు చేశాడు అని ఆలోచిస్తూనే ముందుకు నడిచింది. మరోపక్క శాంభవి పూల సాంకేతికతను మననం చేసుకుంటూ ముందుకు నడుస్తోంది. దారిలో కనిపించిన పువ్వుల్ని ఒకసారి పరిశీలిద్దామనుకుంటే అవన్నీ రాక్షస ప్రకాశంతో నిండిపోయాయి. 3 రోజుల పాటు చాలా తక్కువ సమయంలో మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ దారిలో కనబడిన రాక్షసుల్ని చంపుతూ చాలా వరకు రాక్షస ప్రకాశాన్ని తొలగించారు కూటమి సభ్యులు. 4వ రోజు ఉదయానికి రాక్షస ప్రకాశంతో పొగమంచు దట్టంగా పేరుకున్న పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. కూటమి సభ్యులందరికీ ఒకచోట కూర్చోపెట్టి మహావీర, రుద్రసింహ ఇంకా ముందుకు వెళ్లారు. పర్వతం చుట్టూ ఉన్న రాక్షస ప్రకాశాన్ని పరిశీలిస్తూ, ఇంతకుముందు ఇక్కడ ఎంతో అరుదైన ఆధ్యాత్మిక శక్తి ఉండేది. ఇప్పుడు రాక్షస ప్రకాశం ఉంది. అది వ్యాపించడం వల్ల అది మరుగున పడింది. మనం ఈ రాక్షస శక్తిని తొలగించి ఆధ్యాత్మిక శక్తిని స్వీకరిస్తే చాలా ఫలితం ఉంటుంది అని చెప్పాడు వీర. ఇంకెందుకు ఆలస్యం, నేనిప్పుడే ఈ రాక్షస ప్రకాశాన్ని తొలగిస్తాను అని చెప్పి రుద్రసింహ భారీ తూనీగలాగా మారిపోయాడు. మహావీర తన చేతుల్ని అటూ ఇటూ తిప్పగానే ఆ ప్రదేశం చుట్టూ ఉన్న దట్టమైన రాక్షస ప్రకాశం ఒక పక్కకి చెదిరిపోయింది. తూనీగా దాని భారీ రెక్కల్నుంచి దైవిక కాంతుల్ని విడుదల చేసింది. కాంతి కిరణాలు రాక్షస ప్రకాశాన్ని మింగేశాయి. ఈ ప్రక్రియ 1 గంటపాటు కొనసాగింది. రాక్షస ప్రకాశం పూర్తిగా తొలగిపోయిన తర్వాత అక్కడ అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి తరంగాలు అన్ని వైపులకు వ్యాపించాయి. వెంటనే
మహావీర తన పగడపు ఖడ్గాన్ని బయటకు తీసి దాని నుంచి రంగురంగుల కాంతి కిరణాలను శూన్యంలోకి వదిలాడు. అవి ఆధ్యాత్మిక శక్తిని 1,00,000 అడుగుల దూరం వరకు లాక్కెళ్లాయి. అప్పటివరకు రాక్షస ప్రకాశం వల్ల ఒక రకమైన ఒత్తిణ్ణి అనుభవించిన కూటమి సభ్యులు ఆధ్యాత్మిక తరంగాలు తగలగానే ఒక రకమైన అనుభూతిని పొందారు. మహావీర వాళ్ల దగ్గరకొచ్చి, ఇప్పుడిక్కడ అరుదైన ఆధ్యాత్మిక శక్తి ఉంది. మీరు మీ సాధనా పద్ధతుల ద్వారా దాన్ని స్వీకరించండి. నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నయ్య, నామీదెక్కి కూర్చో, మనం ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసొద్దాం అని తూనీగ రూపంలో ఉన్న రుద్రసింహ పెద్దగా అరిచాడు. వీర ఒక్క ఉదుటున ఎగిరి తూనీగ మీద కూర్చున్నాడు. అది వాయువేగంతో ముందుకు వెళ్ళింది. కొండలు, గుట్టలు దాటి దాదాపు 200 మైళ్ల వరకు వెళ్లారు. అక్కడ 5 పర్వత శ్రేణులు నల్లగా మారిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చూస్తుంటే ఇక్కడ ఉన్న ప్రతి చిన్న జీవి సైతం రాక్షస శక్తితో నిండిపోయింది అంటూ తన మానసిక శక్తితో 2,00,000 అడుగుల వరకు పరిశీలించి చూశాడు మహావీర. నలుపు రంగు పర్వతాల మధ్యలో 4 భారీ రెక్కలు కనిపించాయి. రుద్ర, అక్కడేదో భారీ కీటకం ఉంది, పద చూద్దాం అన్నాడు వీర. బంగారు తూనీగా రయ్యమంటూ వెళ్లి ఎత్తైన పర్వత శిఖరం మీద ఆగింది. పర్వతాల మధ్యలో నుంచి 4 రెక్కలు ఉన్న భారీ సీతాకోక చిలక నెమ్మదిగా పైకి లేచింది. దాని రెక్కలు మాత్రం వివిధ రంగులతో మెరిసిపోతూ ఉంటే శరీరం నల్లగా ఉంది. అది కూడా రాక్షస శక్తితో ఉన్నదని ఇట్టే అర్థమయ్యింది. సీతాకోక చిలుక పైకి ఎగురుతూ ఉంటే దాని రెక్కలు శూన్యాన్ని చీల్చి భయంకరమైన శబ్దాలను విడుదల చేస్తోంది. ఇది కావాలనే రాక్షస శక్తిని వదులుకోవడానికి ఇష్టపడ్డం లేదు అని సీతాకోక చిలకను గమనిస్తూ చెప్పాడు మహావీర. అంతలో సీతాకోక చిలక దాని రెక్కలతో కొన్ని వృత్తాలను సృష్టించింది. ఆ వృత్తాల నుండి హింసాత్మకమైన తరంగాలు బయటకు వచ్చి నేలమీద ఉన్న అన్ని రకాల జంతువులను పైకి లాగేశాయి. వాటిని ఎంచక్క గుటకాయ స్వాహా చేసిన సీతాకోక చిలుక తెలివికి స్నేహితులిద్దరూ అవాక్కయ్యారు. ఓరిదీని వేషాలో ఆకాశం నుండి కిందకి దిగకుండానే ఆహారాన్ని ఎంత తేలిగ్గా సంపాదిస్తోంది అంది తూనీగ. ఇప్పుడర్థమైంది. ఇలా రాక్షస శక్తి ఉంటేనే దానికి హింసాత్మక శక్తి అధికంగా వచ్చి కావలసిన ఆహారాన్ని తినవచ్చు, అడ్డు వచ్చిన శత్రువుల్ని చంపేయనూవచ్చు అన్నాడు మహావీర. అంతలో ఆకాశంలో ఎగురుతున్న డేగ వచ్చి వృత్తంలో చిక్కుకుంది. అది దాని పదునైన పంజాతో వృత్తాలను పేల్చి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది చూసి సీతాకోక చిలుక దాని కోరలు చాచి డేగను లాగి నోట్లో వేసుకుంది. పద, వెళ్ళి దాని సంగతి చూద్దాం అన్నాడు వీర. అంత చిన్నదానికి నువ్వెందుకన్నయ్యా, నేను తేలుస్తాను, నువ్వు దిగు అని చెప్పింది తూనీగ. వీర వెంటనే కిందకు దిగ్గానే తూనీగ వేగంగా వెళ్లి సీతాకోక చిలకని ఢీకొట్టింది. అకస్మాత్తుగా వచ్చిన శత్రువుని చూసి సీతాకోక చిలుక కోపంతో పెద్దగా గర్జించింది. 2 కీటకాలు ఒకదాన్ని ఒకటి చుట్టేసుకుని రెక్కలతో దాడి చేసుకున్నాయి. ఆ ప్రభావం వల్ల చుట్టుపక్కల ఉన్న పర్వతాల మీద రాళ్లు దొర్లుకుంటూ కిందపడ్డాయి. తూనీగ దైవిక బంగారు కాంతిని, సీతాకోక చిలుక రాక్షస నలుపు కాంతిని ఒకేసారి విడుదల చేశాయి. దైవిక బలం ముందు రాక్షస బలం ఎక్కువసేపు నిలబడలేకపోయింది. తూనీగ దాని పదునైన పంజాతో సీతాకోక చిలకని 2గా చీల్చేసింది. దాని శరీరంలో నుంచి రంగురంగుల కాంతిపుంజం పైకి ఎగిరింది. మహావీర అలవోకగా దాన్ని చేతిలోకి తీసుకొని ఎగిరి తూనీగ మీదకు కూర్చున్నాడు. ఇదిగో, ఈ కాంతిపుంజం నీకే. దీనివల్ల నీ రెక్కలు రంగురంగులుగా మారిపోతాయి, చూసుకో అంటూ కాంతిపుంజాన్ని తూనీగ రెక్కల్లో దాచాడు మహావీర. అసలు ఈ 5 పర్వతాలు ఎందుకింత నల్లగా ఉన్నాయి అని అడిగింది తూనీగ. అంతలో పర్వతాల మధ్యలో ఉన్న భూభాగం నుంచి ఏదో హింసాత్మకమైన శక్తి బయటకు రావడం చూసి అటువైపు వెళ్లమని చెప్పాడు మహావీర. దగ్గరగా వెళ్ళిన తర్వాత ఆ హింసాత్మకమైన శక్తి వృత్తాకారంలో ఉన్న నలుపు రంగు సరస్సులో నుంచి వస్తుందని అర్థమైంది. తూనీగా 2 క్షణాల్లో సరస్సు దగ్గర వాలింది. వీర కిందకి దూకి, నేనీ సరస్సు సంగతేంటో తేలుస్తాను. నువ్వు ఈ చుట్టుపక్కల 10 లక్షల అడుగుల వరకు ఉన్న ప్రతి కీటకాన్ని, జంతువుని నీ ఆధీనంలోకి తీసుకో. వాటిని కూడా మనం ప్రత్యేకమైన శిక్షణని ఇద్దాం.
నేనిక్కడ పని పూర్తి చేసుకొని మన వాళ్ళ దగ్గరకు వెళ్తాను అని చెప్పాడు. అలాగే అన్నయ్య అంటూ బంగారు తూనీగా వేగంగా ఎగిరింది. నల్లగా ఉన్న సరస్సుని చూసి నిట్టూరుస్తూ లోపల ఏముందో తెలుసుకోవాలని తన పదునైన మానసిక శక్తిని ఉపయోగించాడు మహావీర. విచిత్రంగా అది తన శక్తిని అడ్డుకుంది. రాక్షస శక్తితో నిండిపోయిన సరస్సుని పరిశీలించి చూడటం అసాధ్యమని అర్థమవ్వటంతో వెంటనే ఉపరితలం మీదున్న రాక్షస ప్రకాశాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నాడు. పగడపు ఖడ్గాన్ని తీసి సరస్సులో తల్ల క్రిందులుగా పట్టుకున్నాడు. నెమ్మదిగా రాక్షస ప్రకాశం చెదిరిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత స్వచ్ఛమైన ప్రకాశంతో ఉన్న సరస్సుని చూసి తన ఖడ్గాన్ని బయటకు తీశాడు. ఆ తర్వాత తిరిగి తన మానసిక శక్తితో సరస్సుని ఇంకా లోతుగా పరిశీలించాడు. ఎంత చూసినా నీళ్లు తప్ప అడుగున ఏముందో కనపడలేదు. ఇకపోతే మరొక వైపు మహావీర ఆదేశంతో బయలుదేరిన బంగారు తూనీగా పైన ఎగురుతూ చుట్టూ ఉన్న కీటకాలతో రాక్షసులు మన భూమిని ఆక్రమించాలని చూస్తున్నారు. ఇప్పటికే మీరంతా ప్రమాదంలో ఉన్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే నాతో పాటు రండి అని చెప్పింది. రాక్షసులు రావడం వరుస క్రమంలో ఎగురుతూ ఉంటే సుదూర ప్రాంతం నుంచి ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన కొందరు యోధులు ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యపోయారు. బంగారు తూనీగ మాట విని కొన్ని అడవి జంతువులు సైతం దాన్ని అనుసరించాయి. సహజంగా ఏ జంతువైనా రాక్షసుల శక్తిని కావాలని కోరుకోదు. అలా తీసుకుంటే వాటి చావుని అవి కొని తెచ్చుకున్నట్లే అని వాటికి బాగా తెలుసు. లక్షలాది జంతువులతో వెళ్తున్న తూనీగకి ఒక పర్వత ప్రాంతం మీద 100 రాక్షస పులులు నిద్రపోతూ కనిపించాయి. తూనీగ వృత్తాకార సరస్సుని పరిశీలిస్తూనే ఉన్నాడు. తన శరీరంలో కలిసిపోయిన దైవిక నెమలి రక్షణ కవచాన్ని సక్రియం చేసుకున్నాడు. లేకపోతే ఈ సరస్సులో ఉండే భయంకరమైన జలచరాల దాడిని తట్టుకోవడం కొంచెం కష్టమే. వేగంగా నీటి అడుగు వరకు దూసుకొని వెళ్తుంటే రాక్షస శక్తి ఆవహించిన కొన్ని చేపలు వీరా మీదకు దూసుకొచ్చాయి. తన చేతి పిడికిలితో ఒక్కో చేప తలమీద గట్టిగా కొట్టి చంపేశాడు. మధ్యలో 2 తలల భారీ మొసలి అడ్డు వచ్చింది. అది దాని నోరు అమాంతం తెరిచి వీరాని మింగటానికి ప్రయత్నించింది. వెంటనే చాంద్రహాస్తో దాని నెత్తి పగలగొట్టి అడుగు భాగానికి చేరుకున్నాడు. విచిత్రంగా అక్కడ నీళ్లు లేవు. అందుకు బదులుగా ఆ ప్రదేశం మొత్తం బంగారు రంగులో మెరుస్తోంది. ముద్ర కూడా ఎవరూ సృష్టించింది కాదు. దానికై అది సహజ సిద్ధంగా ఏర్పడింది. ఆ ముద్రలో నుండి బంగారు రంగు తరంగాలు బయటకు వస్తున్నాయి. వెంటనే చాంద్రహాస్తో ముద్ర మీద గట్టిగా ఒక్కటి కొట్టాడు. దెబ్బకి ముద్ర పేలిపోయింది. లోపల కనిపించిన దాన్ని చూడగానే మహావీర కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మరైతే లోపల మన